డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గజలు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, దేవతలంతా ఒకవైపు అమ్మ ఒకవైపు. ఈ గజలు రేష్మితా కృష్ణ కొత్తగూడెంలో పాడిందండి. దానికి జాతీయ స్థాయిలో దానికి ప్రైజ్ వచ్చింది. అందుకు ఈ సందర్భంగా నాకు గుర్తుకొచ్చి నేను కూడా పాడుతున్నాను. అసలు అమ్మ అంటేనే అమ్మ అనే పిలుపే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి. అసలు మనసు అంతా కూడా నిండిపోతుంది అమ్మ అనే మాట వింటే. అసలు అమ్మ అనే పిలుపు కోసమే ప్రతి తల్లి ప్రతి స్త్రీ కూడా ఎంత కష్టమైనా సరే ఆ తల్లి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఒక సైనికుడు ఉంటాడు, ఏదైనా యుద్ధం వస్తే మాత్రమే పోరాటం చేస్తాడు. కానీ తల్లి మాత్రము నిరంతరము జీవన పోరాటం సాగిస్తూనే ఉంటుంది. అది ఒక ప్రెగ్నెన్సీ కానీ, డెలివరీ, తర్వాత పిల్లలు, ఉద్యోగాలు, చదువులు, పెళ్ళిళ్ళు, బారసాల, ఇవన్నీ వీటన్నిటితో కూడా నిరంతరం జీవన పోరాటం సాగిస్తూనే ఉంటుంది తల్లి. ఆగిపోని అప్పుడైనా కూడా ఏమైనా రెస్ట్ ఉంటుందా అంటే అట్లా ఉండదు. కొడుకో కూతురో అమ్మ నేను నా పిల్లల్ని నేను చూసుకోలేకపోతున్నాను, కొంచెం చూసుకోమ్మా అంటే ఆ బాధ్యతను కూడా తను సంతోషంగా స్వీకరిస్తుంది. మా అమ్మగారి పేరు రత్న అండి, నాన్నగారు వెంకట సుబ్బయ్య గారు ఇంజనీరు. మేము నలుగురము, అక్క, ఇద్దరు అన్నలు, అందరికంటే చిన్నదాన్ని నేను, చిన్ని, నా ముద్దు పేరు చిన్ని. నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మని చూస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుంది అనమాట. అసలు ఎగ్జామ్స్ అప్పుడు నేను కింద కూర్చొని చదువుకునేదాన్ని. మా అమ్మ కూడా నాకు తోడుగా, తను కూడా నేల మీద అట్లే పడుకొని నిద్రపోయేది దిండు లేకుండా. నా మ్యారేజ్ అప్పుడు వెంకటకృష్ణ గారి అలయన్స్ వచ్చింది. అప్పుడు మా మదర్ చెప్పినారు, డాక్టరు మరి ఎప్పుడూ హాస్పిటల్ పేషెంట్లు అనుకుంటా ఉంటారు, నీతో టైం స్పెండ్ చేయడానికి ఉండకపోవచ్చు, మరి నువ్వు బాగా ఆలోచించుకొని చేసుకో అన్నారు. నేను దానికి ఓకే అనుకున్నా. నెక్స్ట్ తర్వాత నేను డెలివరీ అండి, అంటే 8th మంత్. నాకు 8th మంత్లో బాగా కొంచెం సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ప్రీమేచ్యూర్ చైల్డ్, బాబు 1.6, ఇంటికి తీసుకొని వచ్చేసరికి 1.4 మాత్రమే ఉన్నాడు బాబు. బోన్స్ అన్నీ ఇట్లా లెక్క పెట్టచ్చు అసలు. ఇంకా నేను ఎప్పుడు ఈ బాబుకు ఆ మజిల్ ఎట్లా రావాలి ఇదే నా ఆలోచన. ఫీడింగ్ ఇవ్వడము, వామిట్ చేసుకోవడము, మళ్ళీ క్లీన్ చేయడము, మళ్ళీ కాటన్తో తుడుచుకోవడము. ప్రీమేచ్యూర్ చైల్డ్ కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే రూమ్లో చేసుకునేదాన్ని. మా మదర్ ఒక రోజు వచ్చి 11 అయితే ఉందనమాట మార్నింగ్, వచ్చి టిఫిన్ తిందురమ్మ నువ్వు, బాలింతలు ఇట్లనే ఎంతసేపు ఉండకూడదు అన్నారు. నేను బాబుకు పాలు పట్టిస్తున్నా. ఉంటామా నా తిండితో నీకేమొచ్చింది, ఇప్పుడు బాబు పాలు తాగట్లేదు, వాడి కడవ నిండట్లేదు అని గట్టిగా కసురుకున్నాను అమ్మని. కొద్దిసేపు ఉన్నాక నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు అనిపించింది, ఇప్పుడే పుట్టిన బిడ్డ మీదనే నాకు ఇంత ఉంది, నన్ను పెంచిన అమ్మ తను కూడా నేను టిఫిన్ తినలేదని తను కూడా నాలాగే ఆలోచిస్తుంది కదా అని అనిపించి వెళ్ళి సారీ చెప్పినాను. తర్వాత అమ్మ ప్రేమ ఎట్లా ఉంటుందంటే, తను ఎంత కష్టంలో ఉన్నా, తను ఎంత ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతా ఉన్నా కూడా మనం తిన్నామా లేదా అనేదే ఉంటుంది తల్లికి. సెకండ్, ఇద్దరు అమ్మ ఉన్నప్పుడే 2 డెలివరీలు అయిపోయినాయి. తనకి ఒక 5-6 అవర్స్లో హార్ట్ అటాక్ వస్తుంది అనగా తను ముందు రోజు మ్యారేజ్కి వెళ్ళింది అన్నమాట. మళ్ళీ వచ్చి దేవుడి పటాలన్నీ కడిగి బాగా స్ట్రెయిన్ అయిపోయింది. నేను అంటున్నా ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ తీసుకుంటావు అని, బ్యాక్ పెయిన్ అంటా ఉంది. నేను అమృతాంజనం తీసి వీపుకి అంతా పట్టిస్తున్నాను. తర్వాత ఆమె అంత బాధలో కూడా తనకి మాట్లాడే శక్తి లేదు, ఓపిక లేదనమాట. వెళ్ళి భోంచేయని సైగ చేస్తూ ఉంది. అట్లా ఉంటుంది తల్లి ప్రేమ అనేది. వచ్చే జన్మ అంటూ ఉంటే మాత్రము ఈ అమ్మా నాన్నలకే నేను కూతురుగా పుట్టాలనుకుంటానండి. ఇంకా తల్లిగా నా రోల్ ఎట్లా అంటే, ఈ బాబుని ఇంటికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఇంకా 5 months అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. అప్పుడు మా అమ్మకు చెప్పినాను నేను, అమ్మ నేను ఎట్లా ఈ బాబుని సరిగా చూసుకోగలనా, ప్రీమేచ్యూర్ చైల్డ్ కదా, నేను సరిగ్గా పెంచగలనా, నాకు చేతనవుతుందా కదా
మా అమ్మ నాకు చెప్పినారు, లేదమ్మా ఆ టైంకి దేవుడు మనకందరికీ శక్తిని, సహనాన్ని, ఓపికనిస్తాడు, నువ్వు బాగా పెంచుతావు అని చెప్పింది. ఆ ధైర్యమే నన్ను ఇంతవరకు నడిపిస్తూ వచ్చింది. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా దుఃఖం కలిగినప్పుడు కానీ మనకి ఏడుపు వస్తే ఏడ్చేలాగా కావాలి. మనకు ఎవరు మనకు వచ్చి ఓదారుస్తారు, మనకి ఏదో మన బాధను తీరుస్తారు అనుకోకూడదు. మనకి మనమే మోటివేటివ్ స్పీకర్లుగా ఉండాలి. నెక్స్ట్ స్మైలీ పుట్టినప్పుడు స్మైలీ పుట్టినప్పుడు సాయి గురించి అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు స్మైలీని. చిన్న బేబీ కదా, బొమ్మ అనుకొని కింద లాగేస్తాడేమో అంటే అప్పటికి నాకు ఆటిజం ఉన్నట్టు నాకు తెలియదు. 3 years తర్వాత తెలిసింది. ఎంతసేపు ప్రీమేచర్ చైల్డ్, మైల్ స్టోన్స్ డిలే ఉంటాయని అనుకున్నానే కానీ ఆటిజం అన్న సంగతి నాకు 3 years తర్వాత తెలిసింది. చిన్న లాగేస్తాడేమో అనుకునేదాన్ని, కానీ అది ఎప్పుడు జరగలేదండి. ఎట్లా నా పక్కన మామూలుగా అయితే సాయి పడుకుంటాడు. ఇప్పుడు ఆ ప్లేస్ స్మైలీకి వచ్చింది. ఫస్ట్ డే వచ్చి చేయబట్టి తన ప్లేస్ కదా అన్నట్టు లాగినాడు. తనకు అర్థమవుతుందో కాదో నాకు తెలియదండి. కాకపోతే ఈ పాప చెల్లెలు నాన్న, మన పాపనే, మనతోనే ఉంటుంది, రోజు ఉంటుంది అన్న. ఇంకా ఆ రోజు నుంచి ఏ రోజు కూడా పాప ప్లేస్ తన ప్లేస్ చెల్లెలకి త్యాగం చేసేస్తున్నాడు. నెక్స్ట్ ఎప్పుడు స్మైలీ కూడా సాయిని అన్నని ఎట్లా రిసీవ్ చేసుకుంటుందని కొంచెం నాకు ఆలోచన ఉండేది ఎప్పుడు కూడా. ఏమంటే ఆ పిల్లలు తనకు అర్థమవుతుందా కాదా అనేది కాకుండా 2 years ఉన్నప్పటి నుంచి కూడా అన్నని బాగా చూసుకోవాలమ్మా నువ్వు అని చెప్పేదాన్ని. సరే అమ్మా తలుపింది, ఏమర్థమైందో ఏమో తెలియదు కానీ 2 years అప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా స్మైలీ అని అంటే, అన్నని బాగా చూసుకుంటున్నానమ్మా. నెక్స్ట్ తను ఒకసారి స్మైలీకి స్నానం చేయించి నేను బయటకు వస్తున్నాను, బాత్రూమ్ బయటకు వస్తున్నాను. అక్కడంతా పౌడర్ పడింది, కాలు జారి నేను కింద పడ్డా. అమ్మ నా నడుము పోయిందే అన్నా గట్టిగా. సరే ఇంకో పాపను ఎవరు ఈయన కూడా లేరు ఇంట్లో. ఇంకా స్మైలీని తనకి డ్రెస్ వేసి చేసిన తర్వాత నా ఒళ్ళో నుంచి లేసిపోయింది, నా చుట్టూ తిరుగుతూ ఉందండి. చూసిందండి, అమ్మ నీ నడుము ఎక్కడికి పోలేదే ఉంది అనింది. నేను స్మైలీకి చెప్పేదాన్ని అండి, నీ దగ్గర 2 బిస్కెట్లు ఉంటే ఒకటి అన్నకి ఇవ్వాలా, 1 బిస్కెట్ ఉంటే నువ్వు సగం ఇవ్వాలని చెప్పేదాన్ని. ఇప్పుడు తను వాళ్ళిద్దరి బాండింగ్ ఎట్లా ఉంటుందో అని నాకు కొంచెం భయం వేసేది. ఒకసారి ఒక ఇన్సిడెంట్, నాకు ఒకసారి ఫీవర్ వచ్చింది, నేను పడుకున్నాను. సాయి బయట కూర్చున్నాడు, స్మైలీ కూడా బయటనే ఉంది. ఒక అబ్బాయి వచ్చినాడు స్మైలీతో ఆడుకోవడానికి అన్నట్టు, అంటే ఒక 2nd class 3rd class ఉండొచ్చేమోనండి. అప్పుడు నేను స్మైలీ అన్నను లోపలికి తీసుకురామ్మా అని చెప్తున్నాను. అంటే స్మైలీ రా అన్న లోపలికి వెళ్దాం రా అంటుంది, కానీ సాయి అక్కడి నుంచి లేయట్లేదు అసలు. అప్పుడు అక్కడ ఉన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు, తల మీద ఒకటి కొట్టు లోపలికి వెళ్తాడు, లోపలికి వస్తాడు అని చెప్పి. నువ్వు మా అన్ననే కొట్టమంటావా, నువ్వు మా అన్ననే నన్ను కొట్టమని చెప్తావా, నువ్వు నీ గుండె మీద 2 వేయాలా. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. స్మైలీ అన్నని జాగ్రత్తగా చూసుకుంటుంది, అన్నని ఎవరితోనూ ఒక మాట అననియ్యదు అనే కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మరి నన్ను ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ రవికృష్ణ భార్యగా నాకు ఈ ఫెలిసిటేషన్ చేయాలనుకుంటున్నారండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, మీ సహనానికి, మీ ఓర్పుకి, మీ అమ్మతనానికి మీకు ఒక జోహార్. అందుకు మేడం మిమ్మల్ని ఫస్ట్ అనుకునేది. యాక్చువల్గా ఫెలిసిటేట్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చింది మీరే మేడం. అంటే చెప్తున్నా కదా, మీరు మీ అనుభవాలు చెప్తున్నారు, కానీ మేము రవికృష్ణ సార్ని చూసినప్పుడల్లా అనుకునేవాళ్ళం, సార్ ఇంత టైం బయట ప్రాక్టీస్ అని ఆల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టుకొని ఏంటి వికలాంగుల సంఘం అని చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇన్ని యాక్టివిటీస్ మధ్యలో ఫ్యామిలీకి ఎంత కేటాయిస్తాడో మేము ఊహించగలము. మీరు మీ కిడ్స్ని చూసుకుంటూ అన్నీ మీరే చూసుకుంటున్నప్పుడల్లా అనుకునేవాళ్ళము, ఇది ఒక అకేషన్ వచ్చింది కాబట్టి మేము కూడా పిలిచాం. కానీ ఎప్పుడు అనుకుంటుంటాం, ఇప్పుడు మాకు ఉమెన్స్ వింగ్ తరఫున కొంచెం అదే డాక్టర్ వైఫ్ కానీ కంప్లీట్గా డాక్టర్స్ కాకుండా వాళ్ళని ముఖ్యమైన వాళ్ళని ఎవరైనా ఫెలిసిటేట్ చేయమన్నారు. మాకు టక్కున గుర్తొచ్చింది మీరే ఫస్ట్ మేడం. సార్ వైఫ్ అయితే కాదు, ఇదైతే కాన్ఫిడెంట్గా చెప్పారు. కాకపోతే సార్ ఉన్నందుకు మీరు వెనక సార్ అని ఉన్నందుకు మీకు తెలుసు, అట్లా పరిచయం కాబట్టి. అంతేగాని సార్ హోదా చూసో మిమ్మల్ని అసలు తీసుకోవాలి.
అసలు మీరు అర్హురాలు దీనికి. అదే అది ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అంటే 1 ఇయర్ ఉంటుంది, కానీ అమ్మ పదవి అనేది జీవితం అంతా కూడా ఉంటుంది. చివరిగా అంటే ఈరోజు హనుమత్ జయంతి. అంజనాదేవి కుమారుడు హనుమంతుడు, ఆ తల్లి పేరుతోనే ఉన్న హనుమంతుడు యొక్క బుద్ధిశీలత, ఆయన యొక్క శక్తి కూడా మనకందరికీ రావాలని, ఆడవాళ్ళందరికీ అట్లాంటి మన తల్లులకు అందరికీ అలాంటి శక్తి, ఓర్పు, సహనం వచ్చే కుటుంబాన్ని ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు ప్రతి ఒక్కరికి కష్టాలు, సమస్యలు అందరికీ ఉంటాయండి. లేని కొంతమందికి ఈ సమస్యలు బయటికి కనపడవచ్చు, కొంతమందికి కనపడవు. కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా నిరంతరము మోస్తూ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఒక తల్లి మాత్రమే. అందరికీ మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ రకంగా నాకు సత్కారం జరగడానికి కారణం మా అమ్మగారు. కాబట్టి ఈ సత్కారాన్ని నేను మా అమ్మగారికి అంకితం చేస్తున్నాను. అమ్మకు ప్రేమతో.